బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తం నేనైతే డీజే మన కెమెరా సెటప్ అయితే మొత్తం చేసుకున్నా. నేను మొన్న ఆర్డర్ పెట్టున్నా మైక్ ఒకటి సోనీది. సో ఈరోజు ఏంటంటే కెమెరాకి మైకు మన బోయ్ అడాప్టర్ ఉంటుంది దీనికి. అంటే మన సోనీకి అదేంటంటే టీఆర్ఎస్ ఒకటి పిన్ వస్తుంది అనమాట. అది మనము దీనికి కనెక్ట్ కాదు. అంటే దీనికి ఏంటంటే సి టైప్ ఉంటుంది అనమాట మన యాక్షన్ 4కి. సో దానికోసం బోయ్ అడాప్టర్ బుక్ చేసి ఉండే. అది ఒకటే 1899 ఏమో ఉంటుంది అది. అండ్ ఇంకా మన సోనీ మైక్ వచ్చేసి అది కూడా 2000 పడింది, 1800 2000 పడింది. ఇంకా నార్మల్గా ఇక డెడ్ క్యాట్స్ అంటే ఏంటంటే మన ఇప్పుడు విండ్ బ్లాస్టర్ రాకుండా అది ఆపుతుంది అనమాట. సో అదొక 2 ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకోటి చిన్ మౌంట్ ఆర్డర్ పెట్టుకున్నా హెల్మెట్కి. ఇవన్నీ నేను నైట్ సెటప్ చేసుకొని కూర్చుండే. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే అనంతగిరి హిల్స్ పోదామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అనంతగిరి హిల్స్ పోయేటప్పుడు ఎట్లయినా నేను కూడా వీడియోస్ పెట్టాక బాగా అవుతుంది కదా. అంటే లాస్ట్ మన యూట్యూబ్లో ఇక మన ఛానల్లో ఏంటంటే వినాయకుంది నిమజ్జనం అదొకటే ఇక లాస్ట్ పెట్టేసిన. దాని తర్వాత అంత మూడు రాలే అనమాట వీడియో చేసిన మీద. ప్లస్ ఇంకేంటంటే టైం కూడా సెట్ కాలే. అంటే కొంచెం షెడ్యూల్ మొత్తం బిజీ ఉండే అనమాట. సో ఇక బాగా రోజుల తర్వాత ఇక ఎటన్నా బయటికి పోదాం ప్లాన్ వేసుకుందామని చెప్పి సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఆ ఫ్రెండ్స్ అందరం అంటే 2-3 ప్లాన్ చేసుకుంటే దానిలో ఒకటి క్యాన్సిల్ అయ్యాడు. మహేష్ గాడు, మా శ్రవణ్ గడు ఉంటాడు. వాడు ఏంటంటే వాడు కొంచెం జాబ్ రిజైన్ చేసేసి ఉన్నాడు. ఇక ప్రస్తుతం అయితే ఖాళీ ఉన్నాడు. అన్న నేను కూడా వస్తాను పోదాం అనుకుంటా. సరేరా పోయి అనుకుంటా వాడిని పికప్ చేసుకొని పోతున్నా. యాక్చువల్ నేనైతే ఇప్పుడు నానక్రమ్ కూడా ఉన్నా క్యూ సిటీ దగ్గర. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్యూల్ అప్ చేసుకోవాలి బండిలో అసలు పెట్రోల్ లేదు. ఫ్యూల్ అప్ చేసుకొని డైరెక్ట్ వాడు కుకట్పల్లి ఉన్నాడు. కుకట్పల్లి నుంచి డైరెక్ట్ అటు స్ట్రైట్గా దారుంటుంది అనమాట మన మియాపూర్ మీదకి వెళ్ళి. సో చక్కగా అటు నుంచి పోయి వాడిని పికప్ చేసుకొని అటు నుంచి అట్టే పోతాం. సో మీకు కొంచెం ఇది సిగ్నల్ పాయింట్ దాటినాకనే ఒకటి పెట్రోల్ బంక్ ఉందన్నమాట. సో ఆడ పెట్రోల్ కొట్టించుకున్నాం. మన అదృష్టమేంద్ర నాన్న గీనే పెట్రోల్ బంక్ ఉంది, గీనే సిగ్నల్ పడ్డది, బండ్లో పెట్రోల్ ఒక్క సుక్క లేదు. పెట్రోల్ కొట్టించుకోవాలి. వాళ్ళు లేట్ అవుతుంది. ముందే ఆల్మోస్ట్ 10 ఏమో అవుతుంది. ముందే బండి నాది, అదొక ఫ్రెండ్ కాదు. మళ్ళీ సిగ్నల్ జంప్ అయితే వానికి ఫోటో పోతుంది. అదో పంచేది ఎందుకు లేవదాం. నా వాయిస్ ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి. అంటే ఇంకేమన్నా చేంజెస్ ఉన్నాయా, చేంజెస్ చేసుకోవాలా కామెంట్ చేయండి. బూమ్ 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 510 रुपये. గాలి అయితే ఉందిలే. నిన్ననే కొత్త టైర్ వేయించినాం బండికి. మావాడు అరే లేదురా నీ అవ్వ 500 కొట్టించిన 2 పుల్లలు వచ్చి లేదురా. కొట్టిండా స్కామ్ వేసాడా రాతో. ఏంద్రా ఇవి 2 పుల్లలు ఉన్నాయి కదరా. అమ్మ ఎంత కొట్టితే పుల్ల అవుతుందా?
ఏంద్రా 500 కొట్టించినా కూడా లో ఫీల్లో చూపిస్తుంది ఏంద్రా బాబు ఇది. నాకు తెలిసి విండ్ బ్లాస్ట్ వస్తుంది మైక్లో పక్క, నాకు తెలిసి డౌట్ కొడుతుంది నాకు. ఎందుకంటే నేను మినిమం నిన్న ఎంత అంటే నిన్న 90లో క్రూజ్ చేసినా కూడా నైట్ అంతా రాలే. కానీ ఇప్పుడు ఏంటంటే విండ్ బ్లాస్ట్ కొంచెం ఎక్కున్నది కదా, నాకు తెలిసి మైక్లో విండ్ వస్తున్నట్టుంది. గాలి కర్కర్ 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 సౌండ్ ఉంటేనే బీపులు ఎత్తుంది. మనమైతే డిఎల్ఎఫ్ ఏరియాలో ఉన్నాం ప్రజెంట్. ట్రాఫిక్ ఏం లేదు, సండే మంచిగా ఎగేసుకుంటూ పోవచ్చు. కానీ నాకు ఇదే అర్థమైతే నేను 500 కొట్టించినా కూడా 2 పుల్లు వచ్చినాయి అని చూస్తున్నా. నేను కొట్టుడికి అది నేను కుకట్పల్లి వరకు ఉంటుందో అది ఏందో మరి. ఇది మంచి అబ్బాయి రోడ్లు ఒకటి బాయ్ ఆగన్నా నన్ను ఓనియుర్రి, లేట్ అవుతుంది. రండి ఒకసారి మొత్తం ఫుల్ సర్వీసింగ్ చేయాలి. ఆయిల్ అది ఇది కూలెంట్ ఆయిల్ సెట్ చేయాలి. నేను పోయి ఫస్ట్ కుకట్పల్లి పోయి ఫస్ట్ నా వాయిస్ నేను వినాలి. ఫస్ట్ నాకు వాళ్ళ వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటి ఏం అర్థమవుతలేదు. ఇక్కడ ఆపుదామన్నా కూడా ఎందుకు ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా మళ్ళీ ఎందుకు అప్పుడు అని చెప్పి అవుతలేను. అంటే కుకట్పల్లి పోదాం, కుకట్పల్లి పోయి ఆగేసినాక టెస్ట్ చేసుకుంటా. అది ప్లస్ కెమెరా యాంగిల్ కూడా టెస్ట్ చేసుకోవాలి. అంటే నార్మల్ చెక్ చేసుకోవాలి ఒకసారి. అంటే నార్మల్గా అల్ట్రా వైడ్లో పెట్టినా అనమాట ఇది. సో అల్ట్రా వైడ్లో ఎట్లా వస్తుంది ఏంది అనుకుంటా టెస్ట్ చేయాలి. టెస్ట్ కాదురా, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మా వాడు పోతున్నాం అని దగ్గర కానీ వాడు అసలు లేచిండో స్నానం చేసిండో లేదు వాడు ఇంకా. వాట్ హ్యాపెన్ మ్యాన్, ఇలా ఎందుకు పెట్టేశారు ఇవి? ఇదైతే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడైతే. అమ్మ ఇక్కడ పులుసులు కూడా ఉంటుంది, చూస్తున్న వాళ్ళు పులుసు. ఇది ఏంది ఇట్లా చేశారు ఇదంతా? అమ్మ చెట్టు పెద్ద చెట్టు ఉండే దాన్ని కొట్టేసారు ఇక్కడ. దారుణ ఉన్నది పులుసులు ఏరియా. ఇట్లా స్ట్రేట్గా పోతే ఆఫీస్ పెట్ వస్తుంది. ఆఫీస్ పెట్ మనం ఇక్కడ నుంచి యూ టర్న్ చేసుకొని ముందట లెఫ్ట్ తీసుకోవాలి. ముందట ఇదంతా ఇది ఉండే రా, మొత్తం చెట్లు గిట్లు అన్నీ ఉండే. అమ్మ అన్నీ కొట్టేసిరుగా. రాక నాకు తెలిసి ఒక 7-8 months అవుతుంది. 7-8 months రాలే. ఎక్కువ తిరుగుతలేం బయట, సంసారంగానే. ఆడ సిగ్నల్ పడ్డది, ఒక్కడు కూడా అవుతాడు. ఏందేమో పంచాయతీ ఎవడు పడేచ్చాడు. ఇగో ఏందో ఏమో వీళ్ళ పంచాయతీలు. ఈడ పోలీసు వాళ్ళు ఉంటారు నాకు తెలిసి, ఈడ ఉంటారు. మనం ఏం చేయాలి తెలుసా, ఇట్లా పోతున్నట్టు పోయి లాంగ్ కట్టు కొట్టేసట్టు పోవాలి. ఏవో ఇక్కడ పడుతుంది చూడు.
బాయ్ పట్టిండు, బాయ్ని పట్టిండు. బాయ్కి 500 ఈత సెట్టు. మా డాడీ కూడా పోలీస్ కానీ మా డాడీ మంచి పోలీస్, నో కరప్షన్. బాయ్ మీరు పోతలేరు, నన్ను వణుకోలేరు. అంటారు బాయ్ జోరుదా అద్దాలు పెట్టిండు, జోరుదారు అద్దాలు పెట్టిండు బాయ్ అయితే. సో మా ఓనే పికప్ చేసుకుని మన ఏమంటారబ్బా మియాపూర్ క్రాస్ అయినా, మియాపూర్ క్రాస్ అయిపోయాక ఒక లేన్ వస్తుంది, అటు నుంచి షేడ్గా పోవాలి. ఇది మొత్తం అవుట్స్కట్స్ కదా, మొత్తం ఫుల్ రష్ ఉంటుంది ఇటు. అండ్ ఏంటంటే మేము ఒకసారి షేడ్ పోయినప్పుడు అయితే ఇట్లా పోయినాం, అప్పుడు మొత్తం అదేంటిది రోడ్ మెయింటెనెన్స్ ఉండే అనమాట, మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుండే. ఎంత తలకాయ నొప్పి అంటే నడిపి కూర్చొని అబ్బా యాస్ట్కి వచ్చేది. ఇప్పుడు ఎట్టుందో చూడాలి ఒకసారి. ఇట్లా మొత్తం పొగ పెట్టుకొని పోతే ఎట్లా అన్నా దుమ్ము. నాతో టాస్క్ ఉంది. ఇవి ఏంద్రా ఇవి బట్టలు మొత్తం కట్టేసినావు కదరా. జర్రుంటే ఆపుతుండారు, పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ బైక్లను ఆపుతలేరు వాళ్ళు, కార్లను ఆపుతారు వాళ్ళు. సో మనమైతే దగ్గర వరకు వచ్చేసినాం అనమాట. ఇంకా మ్యాక్స్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉండొచ్చు. రోడ్స్ అయితే బాగున్నాయి, మంచిగానే ఉన్నాయి. కొంచెం మధ్యలో చిన్న స్ట్రెచ్ ఉండే, అది కొంచెం రోడ్ ఏదో వర్క్ జరుగుతుంది, అది మధ్యలో ఇట్లా కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా అయితే రోడ్ అయితే మంచిగా ఉంది, మొత్తం కొట్టచ్చు. 100 కొట్టుకుంటూ వచ్చినా ఇప్పుడు వచ్చాడు. రోడ్ చూడండి చక్కగా ఉన్నది రోడ్. ఈ చెట్లు చూడడానికి మస్తు ఉన్నాయి, ఇట్లా మొత్తం వెరైటీ లుక్ ఇచ్చారు రోడ్కి, మంచిగా అనిపిస్తుంది నాకు. ఇట్లా ఈవినింగ్ టైంలో ఉండాలి, సన్సెట్ అప్పుడు. నార్మల్గా చిన్న అంటే నార్మల్గా కూల్ వెదర్ ఉంటుంది కదా, అప్పుడు అది అటు ఇటు ఊగుతూ ఉంటాయి కదా ఆకులు, మజా అనిపిస్తుంది ఈ రోడ్లో రైడ్ చేయాలంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో. బాగుంది ఈరోజు. ఇంకేంటంటే వెదర్ కూడా మరీ ఎంత ఎండలేదు, నార్మల్ ఉంది. ఆ క్లౌడ్స్ కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. మార్నింగ్ బయలుదేరేటప్పుడు అనుకున్నా, మార్నింగ్ నేను రూమ్ దగ్గరికి వెళ్ళి బయలుదేరే వరకు ఫుల్ ఎండగొట్టింది. నేను అనుకున్న టాస్క్ ఉంటారా, టాస్క్ అవుతుందేమో అనుకున్నా, కానీ బయలుదేరినాకైతే నార్మల్ అయింది. మరీ అంత ఎండలేదు, మరీ అంత కూల్గా లేదు, నార్మల్. ఇక్కడ కళ్ళు అమ్ముతారు, కళ్ళు బాటిల్లో పెట్టి. నేను
నేను యాక్చువల్గా దాగకల్లో మనం ఏంటంటే గౌడు దగ్గర పోయి తాగుతాం. మావాడు బ్రో తీసుకుందాం అనుకుంటే 2 బాటిల్ తీసుకున్నాడు, 50 రూపాయలు ఒక్కడంట. దానికి టేస్ట్ చేయలే, ఎట్టుంటుందో ఏమో, ఇంటికి కొనిస్తుందో ఇంటి వండ పెడుతుందో. కానీ మస్తు ఉందిరా ఇది, మొత్తం గుబురు గుబురు. ఇవి ఏంద్రా ఇవి? అరే నిజం భయం అవుతుంది ఏంద్రా, ఇది అంతా ఎటో ఉన్నాయంద్రా ఇవి ఇల్లులు, పాత పాడ్డ ఇల్లులు. లోపలికి వెళ్ళి హూ అని కూడా రావాలంటే ఎవడన్నా ఒకడు, లోపలికి వెళ్ళి హూ అని కూడా రావాలంటే ఎవడొకడు. మనం ఎటు పోవాలి? అనంతగిరి. అందుకే మా యాక్షన్ కొట్టినాయి, అటు ఇటు పోవాలి అటు ఇటు పోవాలంటే. బాయ్ లవర్ స్పాట్ బాయ్. బరాబర్ ఆవు, అందరూ అడే పోతురు. కళ్ళు 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 దాయి కలుసుకుందామా, కళ్ళు. ఇది మొత్తం జంగల్. అయ్యో రోడ్ ఇన్నే ఉంది, లోపల మొత్తం ఫారెస్ట్. ఏమైనా అత్తే ఏమైనా భయం అవుతుంది, అందుకే లోపల పోబుద్ది అవుతుంది. ఏమైనా వచ్చాడా గిడిగిడి రోడ్ ఎక్కి అయిపోతుంది అట్లా. మా బండి ఏమో ఆడబెట్టినాం, అది అనిపిస్తలేదు. కానీ అన్న కానీ నువ్వు బంద్ చేసినాక కానీ Oh my God. వ్యూ మాత్రం మస్తున్నది. నువ్వే చూసిన వాడు కూడా ఆలోచించి కత్తురా. డాన్స్ అవుతావా బ్రో? వావ్, కిందనే లొకేషన్ మంచిగా ఉంది మామ, కిందనే లొకేషన్ మంచిగా ఉంది.